హాయ్ హలో నమస్తే. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. నేను ఈరోజు ఉప్పు ఆవకాయ చేస్తున్నాను. అదేనండి కారం ఆవకాయ చేస్తాను. ఎందుకు పర్టికులర్గా చెప్పానంటే దీనికి కారం ఆవకాయ మేము ఎక్కువ స్వీట్ ఆవకాయ చేసుకుంటూ తింటూ ఉంటాం. బెల్లం ఆవకాయ చేసుకుంటామండి. సో ఉప్పు ఆవకాయ తక్కువగా తింటాం మా సైడు. సో అందుకోసమని పర్టికులర్గా మెన్షన్ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవపిండి, కారము, మెంతి పొడి, ఉప్పు, అలాగే 1/2 లీటర్ పల్లి ఆయిల్ తీసుకున్నాండి. నేను జస్ట్ ఒక ఆంటీ దగ్గర తెలుసుకొని చేస్తున్నాను. పెద్దగా నాకే ఆవకాయ పచ్చడి చేయడం ఎప్పుడు రాదు. ఇది ఉప్పుది స్వీట్ అంటే చేసుకుంటూ ఉంటాను కానీ ఇది చేయలేదు. సో దానికి ఒక తైటు గుబ్బకాయలు అని చెప్పేసి ఉంటాయి మా సైడ్ అంటారు. మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు. సో ఆ కాయలు ఒక 8 తెచ్చాను. ఒక 8 తెచ్చి కడిగి నీట్గా తుడిచి ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ హెల్ప్ చేశారు. దానికి ఒక గ్లాసు కారం, అలాగే 1/4 గ్లాస్ కారం, 2 గ్లాసుల లాగా పావు తక్కువ వేసాను. ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు ఆవా పొడి, పావు వంతు మెంతిపొడి వేసానండి. అలాగే పల్లి ఆయిల్ కొంచెం హీట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. సో నా ప్రాసెస్ ఫస్ట్ టైం కాబట్టి ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా నాకు తెలియదు. సో ప్రాసెస్ అందుకనే ఒక 8 కాయల వరకు చిన్నగా కొంచెం చేసుకుని ట్రై చేద్దాం. బాగా ఓకే వర్కౌట్ అయ్యిందంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో కొంచెమే జస్ట్ చేసుకుంటున్నాం అండి. అఫ్కోర్స్ మేము కొంచెం తింటాం, మా మమ్మీకి కూడా ఇస్తాము. మా అమ్మ తమ్ముడు ఉంటారు, వాళ్ళు కొంచెం పెడతాను. ట్రై చేస్తారు ఎట్లా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అది కూడా. సో ఎక్కువగా కేజీలు తెచ్చేసి కాయలు 20-30 కాయలు తెచ్చి చేసేసి మళ్ళీ అది సెట్ అవ్వకపోతే పాడైపోయిన ఇంకేదైనా మళ్ళీ వర్కౌట్ కాకపోతే వేస్ట్ కదా. అందుకోసమని నేను ఇలాగా ఫస్ట్ ప్రయోగం కోసమని 1/2 లీటర్ ఆయిల్తో ఇవన్నీ ప్రొసీజర్ చేశానండి. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ముందు ముందు వీడియోలో చెప్తాను నేను. చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో, అసలు టేస్ట్ కమ్మగా వచ్చిందో లేకపోతే ఇంకేమైనా మెంతిపొడి ఎక్కువ వేసేసానో దానికి కొంచెం చేదు వస్తుందేమో అనిపించింది కొంచెం టేస్ట్ చేసినప్పుడు. సో ముక్కలన్నీ వేసి అది ఊరబెట్టి అన్నీ అయినాక టేస్ట్ ఏమైనా పర్ఫెక్ట్గా వచ్చింది అనిపిస్తే మాత్రం మీకు మెన్షన్ చేస్తాను వీడియో చేసి. సో ఇలా నేను ఆయిల్ వేడిది అందులో కలిపేసుకున్నానంట. పొడి మొత్తం చేసేసుకుని ముక్కలు అందులో కలిపేసి పెట్టేసుకున్నాను. ఓకే రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ కలిపేసి దాన్ని ఒక టప్పర్వేర్ బాక్స్ తీసుకున్నాను రీసెంట్గా నేను. సో టప్పర్వేర్ బాక్స్లో నేను అందులో కలిపేసుకుని ఊరబెట్టేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 3 డేస్ ఉంచితే బాగుంటుంది అంటారు కదా. సో అందుకోసమని నేను అలాగే 3 డేస్ ఉంచుకుందామని ప్లాన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇలా కలిపేసాం మొత్తానికే. సో సరిపోతుందో లేదో అనుకుని భయపడ్డాను. బట్ ఆయిల్ సరిపోయిందండి. ఆయిల్ ఇలా ముక్కలు తేలాయి. సో 1 డే అసలు ఈ రోజైతే నాకు 3-4 టైమ్స్ కలిపాను బాగా.